अस्सलाम वालेकुम మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వి వరల్డ్ ఆఫ్ నేచర్ అందరికీ స్వీట్తో ఈద్ ముబారక్ అయితే చెప్తున్నాను. అందరికీ హ్యాపీ రంజాన్ అనమాట. ఇంక ఇక్కడైతే స్వీట్ తినేసి మా వారు మా అబ్బాయి మా మామయ్య అయితే మసీద్కి వెళ్ళిపోయారు నమాజ్ కోసం అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేనైతే గోంగూర అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా ఫ్రై చేస్తాను అనమాట. ఇది వచ్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి చేస్తాను గోంగూర అయితే. ఇదైతే బగారా రైస్లోకి అలాగే బిర్యానీలోకి అయితే చాలా బాగుండిద్ది. ఇక్కడైతే పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి, ఆనియన్స్ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఈ గోంగూరని అయితే గుంటూరు సైడ్ అయితే దమ్కి భాజీ అని చెప్తారు. అంటే అన్నీ వేసేసిన తర్వాత చక్కగా కలిపేసి గోంగూర వేసి మూత పెట్టేస్తారు. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా మెతిపేయడమే, ఇంకా పోపు అలాంటివి ఏమి వేయరనమాట. ఇంకా ఈ సైడ్ అయితే మసాలా గోంగూర అని చెప్తాం అనమాట మేమైతే. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి. తర్వాత టమాటాలు కూడా యాడ్ చేశాను అనమాట. ఇవి కూడా కొంచెం మగ్గాలి మనకు టమాటాలు అనేవి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. రాత్రి తెల్లగడ్డ అయితే అన్నీ ఒలిచేసి పెట్టేశాను. పిల్లలు అయితే గోరింతాకు పెట్టుకుంటూ ఉన్నారు నైటు. ఇంకా నేనైతే వెల్లుల్లి అయితే ఒలిచేసి పెట్టాను. ఉదయాన్నే ఇంకా అల్లం కూడా ఒలిచేసి ఇంకా పేస్ట్ అయితే వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను, కానీ గోంగూర కొంచెం పుల్లగా ఉంది. ఇంకా కారం కూడా కొంచెం వేద్దాం, మంచి టేస్ట్ ఉండిద్దని చెప్పేసి కొంచెం కారం అయితే వేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. ఇది ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కలిపేసి చక్కగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర వేసేస్తాను అనమాట. ఇంకా గోంగూర కూడా నైటే వచ్చేసి పెట్టాను, ఇంకా ఉదయాన్నే కుదరదు కదా అని చెప్పేసి. ఇక్కడైతే గోంగూర కొంచెం వేసాను, ఇంకా కొంచెం ఉందన్నమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత మిగతా గోంగూర అనేది మళ్ళీ వేస్తాను అనమాట. చూడండి, ఇక్కడైతే మొత్తం గోంగూర అయితే వేసేసాను. ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇంకా మెదుపుకోవడమే మనం. గోంగూర అయితే రెడీ అయిపోయిద్ది. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి మటన్ అయితే నీట్గా కడిగేసాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు అలాగే పసుపు అలాగే కొంచెం లవంగా చెక్క అయితే వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఒకసారి కలిపేసి ఇంకా ఒక 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఈలోపు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా వారు వచ్చిన తర్వాత బిర్యానీ అయితే చేస్తారు, ఇంకా చికెన్ బిర్యానీ అనమాట. చూడండి, ఇక్కడైతే అన్నీ వేసాను, కలిపేసాను. ఇంకా ఇదైతే మూత పెట్టేసి ఇంకా పెట్టేస్తున్నాను స్టవ్ మీద అయితే. వాటర్ కూడా వేసేసాను కొంచెం అనేది. చూడండి, ఇక్కడైతే మటన్ కూడా ఉడికిపోయింది అనమాట. మనకి ఒక 4 విజిల్ అయితే పెట్టాను, చక్కగా ఉడికిపోయింది. ఇంకా నేనైతే మటన్ కర్రీ కోసం అని చెప్పేసి స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టాను. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. ఇవి ఫ్రై అవ్వాలి చక్కగా. చూడండి, ఇవి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇదంతా చక్కగా కలిపేసి మనకు పచ్చి వాసన పోయే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఈసారి అయితే రంజాన్ చాలా త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు, ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా 29 డేసే అనమాట ఈసారి రంజాన్ నెల వచ్చినాయి. 29 డేస్ అయితే ఉపవాసాలు ఉన్నాం మేమైతే. ఇంకా ఈ నెలలో అయితే చాలా హ్యాపీగా ఉండేది. పిల్లలందరూ కలిసి సెహరీ చేస్తాం. ఇఫ్తార్ ఎలా చేసినా సరే సెహరీలో మాత్రం అందరం కలిసి చేస్తాం. ఈ రంజాన్ నెలలోనే అందరూ కలిసి చక్కగా హ్యాపీగా సెహరీ చేసేటప్పుడు. ఇంకా మిగతా రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కో టైంలో తింటారు. ఇదైతే మిస్ అయిపోతాం అందరూ కలిసి ఇలా తినడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి తినడం, ఇలా నమాజులు చదువుకోవడం ఇలా చేయాలంటే. ఇక్కడైతే నేను పసుపు ఉప్పు వేసాను, అలాగే కారం వేసాను, టమాటాలు కూడా వేసేసాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మొత్తం వేసాను కదా. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే కొంచెం చిక్కటి గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కొబ్బరి పేస్ట్ అయితే వాడుతున్నాను అనమాట. ఇంకా ఎప్పుడో ఒకసారే కదా మనం కొంచెం మంచిగా టేస్టీగా ఉండాలంటే కొన్ని వేయాలి, తప్పదు. ఇంకా మామూలు ఎప్పుడైతే మనం కొంచెం హెల్త్ పరంగా అయితే చూసుకొని చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే నేను మటన్ కర్రీలో వాటర్ వేసాను కొంచెం మసాలా ఉడకడానికి. ఆ తర్వాత ఇంకా మటన్ కూడా వేసేసాను అనమాట. చూడండి, ఇంకా మటన్ అయితే వేసాను, చక్కగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఈ మసాలా అంతా చక్కగా మటన్కి పట్టేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను. ఇంక ఇదైతే మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనం. చూడండి, ఇక్కడైతే మటన్ కర్రీ అయితే రెడీ వచ్చింది. ఇది ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇంకా మసాలాలు అనేవి యాడ్ చేయాలన్నమాట. కొంచెం గరం మసాలా అలాగే మటన్ మసాలా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేస్తాను. ఇదంతా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం అయితే వేసేసాను.
ఇంకా కలిపేసి మూతటే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నాకైతే గోంగూర రెడీ అయిపోయింది, అలాగే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట చక్కగా. ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే కలిపేసి పెడుతున్నాను. ఇది వచ్చేసి 6 కిలోలు అనమాట చికెన్ అనేది. ఇందులో ఉప్పు, పసుపు, కారం, కొంచెం పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఇంకా కలిపేసి పెట్టాను అనమాట. ఇంకా ఒక అరగంట అయితే చక్కగా ఇదంతా కలిసిపోయింది కదా మనకి మసాలాలతో పాటు చికెన్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసాము, కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు, పాలు 2 అయితే తెప్పించారు మా వారు. ఇంకా మసాలా అంతా రెడీ చేసాం. ఇది గరిటె అనమాట. ఇది మేము పోయినసారి రంజాన్కి తెప్పించుకున్నాం అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఏమైనా చేసుకున్నప్పుడు రైస్లు, బిర్యానీలో బాగుండిద్దని చెప్పేసి. ఇంకా మా వారైతే మసీద్ నుంచి వచ్చేసారు. ఇక్కడైతే ఇంకా అన్నం పెట్టేస్తున్నాం అనమాట బిర్యానీ. ఇదైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. ఇంకా పెద్ద గిన్నె అయితే పెట్టేసాము బిర్యానీ కోసం అని చెప్పేసి. ఇంకా ఆయిల్ అలాగే నెయ్యి అయితే వేశారు కొంచెం. ఇంకా ఫైనల్లో మళ్ళీ నెయ్యి వేస్తామన్నమాట. ఫస్ట్లో కొంచెం అయితే వేస్తారు. ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేశారు. నేనైతే లవంగా, చెక్క ఇవన్నీ వేసేయండి బిర్యానీ ఆకని చెప్పాను, కానీ మాడిపోయిద్ది ఫస్టే వద్దని చెప్పేసి మా వారైతే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే వేశారనమాట. ఇవన్నీ చక్కగా ఫ్రై చేయాలన్నమాట. రంజాన్ నెలలో అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారు మా వారైతే. ఆష్ చేయడానికైనా ఇలా బిర్యానీ చేయడానికైనా సరే కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే కొంచెం హెల్ప్ చేస్తారనమాట. చాలా హ్యాపీగా ఉండిద్ది. అదే కదా మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉండిద్ది లేడీస్కి ఇంట్లో ఇలా హెల్ప్ చేస్తే. ఇంకా నేను అన్నీ అందిస్తున్నాను అనమాట, ఆయనే మొత్తం చేస్తున్నారు. ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇందులో జీడిపప్పు కూడా వేశాను, అదైతే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇందులో టమాటాలు అనేది యాడ్ చేస్తున్నాం. చూడండి టమాటాలు వేయంగానే ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ చికెన్లో కలిపాను కదా, ఇంకా చూసి అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను 6 కిలోల చికెన్కి 6 కిలోల రైస్ అయితే తీసుకున్నాము. 3 కిలోలు వచ్చి బాస్మతి రైస్ అనమాట. ఇంకా 3 కిలోలు వచ్చి ఇంకా నార్మల్ మేము ఇంట్లో వాడుకునే రైస్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత పాలు కూడా వేస్తాను అనమాట. 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ పాలు అయితే తెప్పించాను అనమాట ఇంకా రైస్లోకి అని చెప్పేసి. ఇక్కడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. మనమైతే వాటర్ వేస్తాం కదా ఎసరికి, ఆ తర్వాత ఇంకోసారి చూసుకొని మనం కావాలంటే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులోనే ఇంకా మసాలాలు అనేవి యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే పాలు వేస్తున్నాను, ఆ తర్వాత మసాలాలు కూడా వేస్తాను. నేను ఆల్రెడీ చికెన్లో కలిపాను కదా, అయినా సరే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేద్దామని చెప్పారు ఇంకా, అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం కూడా వేస్తాను అనమాట. ఇక్కడ చూడండి అన్నీ వేస్తున్నాను మసాలాలు అయితే. బిర్యానీ అయితే చాలా చక్కగా వచ్చింది, అసలు స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట. అసలు చేస్తుంటేనే ఇక్కడ కారం, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసేసాను. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ అయితే కస్తూరి మేతి అయితే వేస్తున్నాను, ఇంట్లో ఉందన్నమాట. కొంచెం ఇలా చేతి మెదిపేసి ఇలా వేస్తున్నాను కస్తూరి మేతి. ఇది వేయడం వల్ల మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ అనేది వచ్చింది. ఇంకా నేనైతే టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కడ వాడాను అనమాట బిర్యానీలోకి. ఇంకా కస్తూరి మేతి వేసిన తర్వాత చికెన్ అయితే వేస్తున్నాను. ముందే కలిపేసి పెట్టాం కదా, ఒక గంట వస్తుంది ఇదంతా కలిపేసి పెట్టి. ఇప్పుడైతే చికెన్ వేసి చక్కగా కలిపేస్తున్నాను. ఒక 5 నిమిషాల వరకు మూత అయితే పెట్టేశారనమాట మా వారైతే. ఆ తర్వాత మూత అయితే తీస్తున్నారు. ఇక్కడ చూడండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఇందులో అయితే నిమ్మరసం వేద్దామని చెప్పారు, ఎందుకంటే మనకి చికెన్ చక్కగా ఉడికిపోయింది కదా, మళ్ళీ రైస్ వేసి ఈ ఎసరు వచ్చి అంతా అయ్యేలోపు మళ్ళీ ఎక్కడ మెత్తపడిద్దో ముక్క చిదిరిపోయిద్దని చెప్పేసి ఇంకా నిమ్మరసం అయితే వేసామన్నమాట. ఇలా వేయడం వల్ల ముక్క అనేది మనకి చక్కగా ఉండిద్ది, ఇంకా విరిగిపోకుండా. ఇంకా తర్వాత అయితే ఎసరు అయితే వేస్తున్నాం అనమాట. నేనైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అయితే వేస్తాను. నేనైతే కేజీ లెక్కలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక డబ్బా అయితే పెట్టుకున్నాను, కేజీ డబ్బా. దాంతో నేను కొలతలతో వేసుకున్నాను అనమాట. 6 కిలోలకి ఎంత సరిపోద్ది అంతా. ఇంకా వాటర్ అయితే వేసాము, ఇంకా మూత అయితే వేసేస్తున్నాను అనమాట. ఇదైతే ఎసరు రావాలి. చూడండి ఒక 15 నిమిషాల తర్వాత అయితే మనకి ఎసరు అయితే వచ్చేసింది. ముక్క అయితే చక్కగా ఉంది, అసలే ఎక్కడ మెదిగిపోకుండా చక్కగా ఉందన్నమాట. చక్కగా ఉడికిపోయింది ముక్క కూడా చికెన్ అనేది. ఇప్పుడు ఇందులోనే రైస్ అయితే వేస్తున్నాము. ఒక జల్లీలు గరిటె అయితే తీసుకున్నాను అనమాట, గిన్నె అయితే. ఇప్పుడు ఇందులోనే రైస్ అంతా పెట్టి నీళ్లు లేకుండా వేస్తున్నాను అనమాట. మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ మనకి అన్నం అనేది మెత్తగా అయిపోయింది కదా. ఇక్కడైతే రైస్ అంతా వేసేసాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా దమ్ పెట్టామన్నమాట. ఇంకా నేను దమ్ పెట్టేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు, బాగా ఎండగా అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే మూత పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో అయితే చూపిస్తున్నాను అనమాట మీకైతే. బిర్యానీ అయితే రెడీ అయిపోయిన తర్వాత చూడండి చక్కగా అయితే రైస్ అయితే మెత్తగా లేకుండా చక్కగా ఉంది, చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇలా అయితే ఒకసారి కింద అయితే చక్కగా చేస్తున్నారు, దమ్ అయితే అయిపోయింది.
ఇంకా లాస్ట్లో అయితే మేము కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం నెయ్యి అయితే వేస్తామన్నమాట ఫైనల్గా. ఫస్ట్ కొంచెం వేసాను కదా, మళ్ళీ ఫైనల్గా కూడా కొంచెం వేస్తానన్నమాట. ఇక్కడైతే చూడండి కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట చికెన్ బిర్యానీ. ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా లోపలైతే గోంగూర అలాగే పెరుగు పచ్చడి అన్నీ రెడీ చేసేసాను. ఇంకా పిల్లలు అయితే ప్యాకింగ్ పనిలో ఇంకా బిజీగా ఉన్నారు. ఇక్కడ వచ్చి పాయసం అయితే ఒక డబ్బాల్లో వేస్తున్నారనమాట. ఇంకా అంతా ఇంకా రెడీ చేసి ఇంకా పంచేయడం. ఇక్కడైతే నేనైతే ప్యాకింగ్ ఇచ్చేస్తున్నాను. రైస్ అంతా వేసేసాము. ఇదైతే ఇంకా పంచేయాలన్నమాట. మాకైతే 11:30 కల్లా అంతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉదయాన్నే మొదలు పెట్టాం కదా పనులు అయితే. ఇంకా అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పండగ అయితే ఇలా చేసుకున్నాం హ్యాపీగా అయితే. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లల డ్రెస్సులు అలాగే గొంత కూడా చూసేయండి. ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.